విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో సహకారంతో కూడా చాలా చోట్ల ఆహారం పంపిణీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా చోట్ల ఇంకా చాలా కాలనీలన్నీ కూడా జలమయమయ్యే ఉన్నాయి. కొన్ని చోట్లకి రోడ్డు రవాణా సరిగా లేనందువలన డ్రోన్ల సహాయంతో ఆహారాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. అసలు ఈ డ్రోన్లు పనితీరు ఎలా ఉంటుంది, వీటితో ఎంత ఆహారాన్ని సప్లై చేస్తారు, ఎన్ని డ్రోన్లు ఇక్కడైతే యూజ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఏం పేరు సార్ మీ పేరు? అక్రమ్ గారు, ఎట్లా దీని పనితీరు ఎలా ఉంటుంది, అంటే వీటిని జనరల్ టైంలో ఎట్లాంటి వాటికి ఉపయోగిస్తారు, ఇప్పుడు ఎలా వీటి సహాయాన్ని ప్రజలకు ఉపయోగిస్తున్నారు? జనరల్గా ఇది వర్క్ చేసేది అగ్రికల్చర్ డ్రోన్స్, ఇంకా డ్రోన్ డెలివరీ కోసం కూడా డ్రోన్స్ వాడతారు. ఇప్పుడు అదే డెలివరీ అగ్రికల్చర్ డ్రోన్స్ని ఏం చేసినాము, ఇప్పుడు అర్జెన్సీ ఉందని దానికే మేక్ డూ చేసి మనము ఫుడ్ ప్యాకేజెస్, వాటర్ బాటిల్స్ డ్రాప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ప్రస్తుతం మొత్తం ఈ ఏరియా అంతా. ఎన్ని కేజీల వరకు వీటి సామర్థ్యం ఉంటుందండి తీసుకెళ్ళడం? ఆల్మోస్ట్ 15 kgs వరకు 15 kgs వరకు తీసుకెళ్తారు. ఎట్లా ఇప్పటివరకు ఎప్పటి నుంచి వీటిని ఉపయోగిస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ఫుడ్ డెలివరీ చేయాలి? సో నిన్న ఐ థింక్ ఆల్మోస్ట్ 20,000 మెంబర్స్కి ఫుడ్ డెలివరీ అయింది త్రూ డ్రోన్స్. ఇప్పుడు మేము వచ్చే మారుత్ డ్రోన్స్ కంపెనీ, సో మా డ్రోన్స్ 10 ఉన్నాయి, ఇంకా వేరే డ్రోన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. బేసికల్గా అందరు వచ్చారు సపోర్ట్ చేయడానికి. సుమారు ఎన్ని డ్రోన్స్ ఈ వరద సహాయక చర్యల్లో? నాకు టోటల్ నంబర్స్ తెలియదు, ఎందుకంటే మీ వరకు ఎన్ని డ్రోన్స్? మారుత్ డ్రోన్స్ నుంచి 10 డ్రోన్స్ ఉన్నాయి. 10 డ్రోన్స్ ఉన్నాయి. వేరే కంపెనీస్ నుంచి కూడా వేరే డ్రోన్స్ ఉన్నాయి. బేసికల్గా అందరు చేతులు కలిపి వచ్చారు, ఎంతవరకు అవుతుంది అంత చిన్నగా హెల్ప్ చేద్దామని. స్వచ్ఛందంగా వచ్చారని మీరంతా? అందరు వాలంటరీగానే వచ్చారు. ఎట్లాంటి పేమెంట్? గవర్నమెంట్ ఇన్వైట్ చేసింది సపోర్ట్ చేయండి అని. ఓకే, మేము సపోర్ట్లో వచ్చినాం. పేమెంట్స్ ఎంతమంది సిబ్బంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో? బేసికల్గా ఒక డ్రోన్కి పైలట్, కో పైలట్ ఇద్దరు అవసరం ఉంటారు, ఇంకో 3-4 వాలంటీర్స్ ఉంటారు. సో కలిపి ఆల్మోస్ట్ ఐ థింక్ 100 to 200 పీపుల్ అయితే డ్రోన్ రిలేటెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్క్ చేస్తున్నారు ఫీల్డ్లో. టెక్నికల్గా ఎట్లా వర్క్ చేస్తున్నారు అంటే డ్రోన్ని చాలా అటు తిప్పుతున్నారు, ఇటు తిప్పుతున్నారు, దాన్ని సెట్ చేయడానికి చాలా చేస్తున్నారు. బేసికల్గా దానికి అంటారు క్యాలిబ్రేషన్ అంటారు. సో డ్రోన్ని ముందు పంపించే ముందు దాని GPS లొకేషన్స్ అవన్నీ కనుక్కోవాలి. సో అది లోకల్ సెట్టింగ్స్, అది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్. ఆ సెట్టింగ్స్ లేకపోతే అది బ్యాలెన్స్ ఉండదు. ఓకే, సో అందుకే ఆ సెట్టింగ్ చేసుకొని పెడుతున్నాం. మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఎదురవుతున్నాయి? ఇట్లాంటి ఇబ్బంది అంటే మేజర్ వెదర్. సో వానలు మేము ఇది నడిపించలేము, వాన ఉన్నా ఎక్కువ గాలి ఉన్నా కానీ. సో మేజర్ ఛాలెంజ్ వెదరు. ఇంకా మిగతా ఏంటంటే ఇప్పుడు వేరే ప్లేసెస్కి లొకేషన్కి రీచ్ అవ్వడము, బ్యాటరీ, దానికి ఛాలెంజెస్ బ్యాటరీ. ఓకే, ఇవన్నీ మిగతా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎంతవరకు మేము చేయగలుగుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం దానికి. అంటే మీకు ఎట్లా సమాచారం అందుతుంది? అంటే ఇక్కడ ఫుడ్ అవసరం ఉంది, లోకల్గా ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఉన్నారు. ఓకే, వీళ్ళు అరేంజ్ చేశారు. సో వాళ్ళతో కలిసి చేస్తున్నాం మనం. ఇప్పటికీ అంటే వాలంటీర్స్ ఉన్నారు. ఇప్పటికీ రోడ్డు రవాణా లేని ప్రాంతాల్లోకి మీరు ఎక్కువగా వెళ్తుంటారు? మేజర్లీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి లోపల బోట్స్లో డ్రోన్స్ వేసుకొని బోట్స్ నుంచి అట్లా వెళ్తున్నాం, లేకపోతే ట్రాక్టర్స్లో డ్రోన్స్ వేసుకొని వెళ్తున్నాం. అంటే నైట్ టైం కూడా ఇట్లా డ్రోన్స్తో ఏమైనా చేయగలుగుతారా? నైట్ టైం కష్టం అవుతుంది. నిన్న చేసినాం, మా డ్రోన్స్కి కొన్ని లైట్స్ ఉన్నాయి. సో నిన్న చేసినాం, ఈవినింగ్ 8 వరకు చేసినాం. నిన్న నైట్ కూడా చేయగలుగుతారు? అన్ని అంతే, చాలా డార్క్నెస్ కాదు కానీ సన్సెట్ తర్వాత అయితే చేయొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ఇట్లాంటి డ్రోన్ కంపెనీలు అయితే చాలా ఉన్నాయట. వీళ్ళ డ్రోన్ కంపెనీ నుంచి అయితే 10 డ్రోన్లు అయితే వచ్చాయి. టెక్నికల్గా వాటిని అన్నింటినీ ముందు ఒక చోట సెట్ చేసుకుని ఎక్కడైతే రోడ్డు రవాణాలో ఇప్పటికీ చేరుకోలేని ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్లేస్లకి మాత్రం ఈ డ్రోన్లతో ఫుడ్ అయితే సప్లై చేస్తున్నారు. ఉదయం అలాగే రాత్రి వేళ కూడా ఫుడ్ సప్లై అయితే చేస్తున్నారు. అంటే చీకటి పడిన తర్వాత ఈ డ్రోన్లు పనిచేస్తాయా లేదా అనేది కొంతమందికి అనుమానం అయితే ఉంది. నైట్ 8 వరకు కూడా ఫుడ్ అయితే ఈ డ్రోన్లతో ఫుడ్ అయితే పంపిస్తున్నారు. ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పటికీ బయటికి రాలేని వాళ్ళు కానివ్వండి, ఈ రోడ్ రవాణా లేని ప్లేసెస్కి అయితే. ఇది ఓవరాల్గా డ్రోన్లతో ఆహారాన్ని పంపించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. కెమెరామెన్ భాస్కర్తో శ్రీకాంత్, ఆదాన్, విజయవాడ.